అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందామా? ఎస్. థాట్ ప్లస్ ఎమోషన్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు వైబ్రేషన్. వైబ్రేషన్ అట్రాక్ట్స్ మేనిఫెస్టేషన్. దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. థాట్, నీ థాట్ అనేది డబ్బు గురించి అనుకోండి. అప్పుడు నీ ఎమోషన్ అనేది డబ్బు గురించి ఎలా ఉంది అనేది మీరు ఆలోచించండి ఒకసారి. మీ ఎమోషన్ అనేది ఎంత పాజిటివ్గా ఉంటే, ఎంత హ్యాపీ మూడ్లో మీరుంటే, మీ ఫ్రీక్వెన్సీ అనేది అంత హైగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు హై ఫ్రీక్వెన్సీలో ఉంటారో, మీ థాట్ యొక్క ఫ్రీక్వెన్సీ హైలో ఉంటే వైబ్రేషన్ కూడా హైలో ఉంటుంది. అప్పుడు మేనిఫెస్టేషన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? డబ్బు గురించి మీ ఆలోచన ఉన్నప్పుడు, ఎప్పుడైతే మీరు డబ్బు గురించి నేను చాలా ఈజీగా డబ్బుని పొందగలను, నేను కోరుకున్నంత డబ్బుని యూనివర్స్ నాకు ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని ఎప్పుడైతే మీరు మీ కోరికని బలంగా పెట్టుకుంటారో, హ్యాపీగా ఫీల్ అవ్వడం మొదలు పెడతారో, మీ మేనిఫెస్టేషన్ అనేది అంత ఈజీగా జరుగుతుంది. అలా కాకుండా మీరు డబ్బు సంపాదించడం చాలా కష్టం కదా, ఎలా నేను కోరుకున్నంత డబ్బు అంత ఈజీగా వస్తుంది, ఇలా ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతారో మీ ఆలోచన యొక్క ఫ్రీక్వెన్సీ అనేది లో అయిపోతుంది. ఇక్కడ మీ కోరిక అనేది ఎంత బలంగా ఉంటుందో, అదే మీకు ఒక జాబ్ గురించి ఆలోచన చేస్తున్నారు, మీ కోరిక ఎంత బలంగా ఉంటే 2,00,000 మంది ఆ జాబ్కి అటెండ్ అయినా సరే, అప్లై చేసినా ఆ జాబ్ మీకే వచ్చి తీరుతుంది. మీ కోరికను అంత బలంగా పెట్టుకోవడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మన కోరిక యొక్క తీవ్రత, ఆలోచన ఎంత ఎక్కువగా మనం చేయగలిగితే అంత తొందరగా మేనిఫెస్టేషన్ అనేది జరిగి తీరుతుంది. అందుకే ఎప్పుడైనా దేని గురించి అయినా కోరుకున్నారు అంటే, అసలు మీకు ఆ థాట్ వచ్చింది అంటేనే యూనివర్స్ నాకు ఇవ్వడానికే నేను ఈ ఆలోచన చేస్తున్నాను అని మీరు నమ్మి తీరాలి. మనం పొందుతాము, దేనినైనా పొందే అర్హత నాకుంది అని నమ్మగలిగినప్పుడే మేనిఫెస్టేషన్ అనేది చాలా తొందరగా జరిగి మనం కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా మన రియల్ లైఫ్లో మనం పొందగలుగుతాము. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.